కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల రవాణా మార్గాలను దేశవ్యాప్తంగా 50,000 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు తొలి దశలో అవసరమైన 70,000 కోట్ల రూపాయల్ని వినూత్న మార్గాల ద్వారా సేకరించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గత వారం కొత్తగా 111 నదుల్ని జాతీయ జల రవాణా మార్గాలుగా గుర్తిస్తూ చేసిన చట్టానికి పార్లమెంటు ఆమోదించిందన్న గడ్కరీ 14 రాష్ట్రాల్లోని 7,500 కిలోమీటర్ల కోస్తా తీరం, 14,500 కిలోమీటర్ల జల రవాణా మార్గాన్ని కల్పిస్తోందని, వీటికి అదనంగా 116 నదులు 35,000 కిలోమీటర్ల మేర రవాణా మార్గాలు కాగలవని, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా భారత రూపు మార్చవచ్చని గడ్కరీ అన్నారు. వీటన్నింటినీ పర్యావరణహిత రవాణా మార్గాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. బడ్జెట్లో ఇచ్చిన 800 కోట్ల నిధులు సహా బాండ్లు అమ్మి మరో 800 కోట్లు సమకూర్చుకుంటామని చెప్పారు. పీపీపీ విధానం సహా ఇతర మార్గాల్లో నిధులు రాబడతామని తెలిపారు. పోర్టుల ద్వారా ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు వస్తాయని, ఫిక్స్డ్ డిపాజిట్లుగా మరో 8,000 కోట్లు ఉన్నాయని, ఒక బ్యాంకు 2% వడ్డీకే 50,000 కోట్లు లోనుగా ఇచ్చేందుకు సుముఖంగా ఉందని గడ్కరీ తెలిపారు.